హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా టెక్ టాక్స్. సో ఈ వీడియోలో నేనేం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే, మనం ఏఐని యూజ్ చేసుకుని జస్ట్ టెక్స్ట్ ని ప్రొవైడ్ చేసి 3D యానిమేటెడ్ తెలుగు స్టోరీని చాలా ఈజీగా ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ అలానే దీంట్లో నేను యూజ్ చేసే ఏఐ టూల్స్ అన్ని కూడా ఫ్రీ అన్నమాట. ఎలాంటి మనీ పే చేయకుండా మన దగ్గర ఉన్న ఫ్రీ ఏఐ టూల్స్ ని యూజ్ చేసుకుని స్టోరీ ఎలా జనరేట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ నేను చెప్పే ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయితే మీకు ఎలాంటి కాపీరైట్ ఇష్యూస్ కానీ మానిటైజేషన్ ప్రాబ్లం కానీ రాదు. అండ్ ఈ ప్రాసెస్ అనేది మీరు మీ యొక్క మొబైల్లో కానీ సిస్టంలో కానీ సేమ్ ప్రాసెస్ అయితే ఫాలో అయిపోవచ్చు. అండ్ అలానే నేను క్రియేట్ చేసిన 3D యానిమేటెడ్ తెలుగు స్టోరీని చూపిస్తాను, చూడండి. అనగనగా ఓ గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు మరియు రాజు అనే చిన్నారి ఉండేవారు. ఒకరోజు రామయ్య తన పొలంలో పనిచేస్తూ తన గడియారం పోగొట్టుకున్నాడు. ఆ గడియారం అతనికి చాలా ప్రీతికరమైనది. రామయ్య బాధపడి రాజుని పిలిచి, నా గడియారం ఎక్కడో పోయింది, దయచేసి వెతికేలా సహాయం చేయి అని అడిగాడు. రాజు సరే అని వెళ్లి వెతకసాగాడు. రాజు ఎంతసేపు వెతికినా దొరకలేదు. ఇంకా రాజు నిశ్శబ్దంగా కూర్చుని చెవులు రెక్కించుకున్నాడు. కొంతసేపటికి టిక్ టిక్ అంటూ గడియారం శబ్దం వినిపించింది. రాజు దానిని గమనించి వెంటనే తీసుకొచ్చాడు. రామయ్య సంబరపడుతూ అన్నాడు, రాజూ, నీ బుద్ధితో నా విలువైన గడియారాన్ని వెతికావు. నువ్వు నిజంగా తెలివైనవాడివి. ఆ రోజు రాజు సభ్యులకు నిశ్శబ్దం ఎంత శక్తివంతమో నేర్పించాడు. సో చూసారు కదా, మీరు కూడా ఇలాంటి టైప్ ఆఫ్ స్టోరీస్ క్రియేట్ చేయాలి అంటే నా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ అలానే ఈ వీడియోకి సంబంధించి కానీ లేదంటే యూట్యూబ్ కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కాల్ మీ ఫర్ యాప్ లో సుప్రియా టెక్ టాక్స్ అని సర్చ్ చేసి నాకు కాల్ చేస్తే మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాను. సో ఇంకా లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు స్టోరీ జనరేట్ చేయడం కోసం మీ దగ్గర స్క్రిప్ట్ రెడీగా ఉంటే సేమ్ అదే స్క్రిప్ట్ ని యూజ్ చేసుకొని మీరు ఫర్దర్ గా ఇమేజెస్ ఇన్ వీడియోగా కన్వర్ట్ చేయొచ్చు. లేదు మీ దగ్గర స్క్రిప్ట్ కనుక రెడీగా లేకపోతే మనం చాట్ జీపీటీని యూజ్ చేసుకొని ఎలాంటి టైప్ ఆఫ్ స్టోరీని అయినా సరే జనరేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాము. సో దానికోసం నేనైతే బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నా. బ్రౌజర్ని ఓపెన్ చేసి సర్చ్ బార్లో చాట్ జీపీటీ అని టైప్ చేస్తున్నాం. సో ఈ చాట్ జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా, సర్చ్ బార్లో మనం ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ప్రొవైడ్ చేస్తామో సేమ్ అలాంటి టైప్ ఆఫ్ స్టోరీ అనేది చాట్ జీపీటీ మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో నేనైతే ఇక్కడ క్రియేట్ ఏ షార్ట్ తెలుగు స్టోరీ ఆఫ్ 1000 క్యారెక్టర్స్ అని చెప్పేసి ఇచ్చాను. ఇక్కడ మీరు 1000 క్యారెక్టర్స్ అని ఇవ్వకపోతే ఏమవుతుందంటే లాంగ్ స్టోరీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. నాకు షార్ట్ స్టోరీ చాలు అనుకున్నాను కాబట్టి ఇక్కడ 1000 క్యారెక్టర్స్ అని ప్రొవైడ్ చేశాను. అండ్ అలానే ఇక్కడ తెలుగు స్టోరీ అని చెప్పి ఇచ్చాను. సో దట్ నాకు స్టోరీ అనేది తెలుగులో వస్తుంది. లేదు మీరు తెలుగు అని ఇవ్వకపోతే మీకు డిఫాల్ట్గా ఇంగ్లీష్ స్టోరీ అనేది ప్రొవైడ్ అవుతుంది అనమాట. సో ఇట్లా మీకు ఏది కావాలనుకుంటే అది ఇక్కడ సర్చ్ బార్లో ఇచ్చేసి పక్కన జనరేట్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేస్తున్నా. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత మనకి స్టోరీ అనేది ఇట్లా జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు చూసారు కదా, చాట్ జీపీటీ అనేది నాకు స్టోరీని అయితే ప్రొవైడ్ చేసింది. అండ్ ఇప్పుడు నేను ఈ చాట్ జీపీటీలో కింద ఏం చేస్తున్నానంటే ఈ యొక్క స్టోరీని ఇంగ్లీష్గా కన్వర్ట్ చేసి అండ్ అలానే సింపుల్ ప్రాంప్ట్స్ అనేది ప్రొవైడ్ చేయమంటున్నాను. ఇట్లా ఎందుకు అంటున్నా అంటే, నార్మల్గా మనకి ఏ స్టోరీకి అయినా సరే ఇమేజెస్ నుండి వీడియోగా కన్వర్ట్ చేయాలి కదా. సో ఇప్పుడు ఆ ఇమేజెస్ కోసం చిన్న చిన్న ప్రాంప్ట్స్ ఇస్తే నాకు అనేది ఈజీగా ఉంటుందన్నమాట సెర్చ్ చేయడానికి. అందుకే నా యొక్క స్టోరీని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి సింపుల్ ప్రాంప్ట్స్ అనేది ఇవ్వమంటున్నా. ఎందుకంటే ఇమేజెస్ సెర్చ్ చేయడానికి నాకు ఇంగ్లీష్ని మాత్రమే అలో చేస్తుంది కాబట్టి స్టోరీని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి ప్రాంప్ట్స్ అనేది ఇవ్వమంటున్నా. సో ఇట్లా ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తే సో చాట్ జీపీటీ సేమ్ ఈ స్టోరీని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి అలానే చిన్న చిన్న ప్రాంప్ట్స్ అనేది నాకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ విధంగా నేను ఇచ్చిన తర్వాత చూసారా, నా యొక్క స్టోరీని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి అలానే చిన్న ప్రాంప్ట్స్ అనేది ఇచ్చిందనమాట. సో దట్ ఇప్పుడు నేనేం చేయగలను, ఈ యొక్క ప్రాంప్ట్ని కాపీ చేసుకొని ఇమేజెస్ని అయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకోగలను. దీంట్లో చూసారా సీన్ 1, సీన్ 2, సీన్ 3 అని వచ్చాయి కదా. సో ప్రతి ఒక్క సీన్ని మీరు జస్ట్ కాపీ చేసుకొని ఆ ఇమేజెస్ దగ్గర పేస్ట్ చేసుకుంటే మీకు సేమ్ అలాంటి టైప్ ఆఫ్ ఇమేజెస్ అనేవి డౌన్లోడ్ అవుతాయి. అందుకనే నేను పైన అయితే అట్లా ప్రొవైడ్ చేశాను. సో ఇప్పుడు మనకైతే స్టోరీ రెడీగా అయిపోయింది. అలానే ఇమేజ్ యొక్క ప్రాంప్ట్స్ కూడా రెడీ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మన యొక్క స్టోరీకి ఇమేజెస్ జనరేట్ చేయడం అనమాట. సో దానికోసం నేనేం చేస్తున్నా అంటే ఒక న్యూ ట్యాబ్ని ఓపెన్ చేసి ఇక్కడ సర్చ్ బార్లో అడాబ్ ఫైర్ఫ్లై అని చెప్పేసి ఇస్తున్నాను. ఈ అడాబ్ ఫైర్ఫ్లై నుంచే నేను నాకు కావాల్సిన ఇమేజెస్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటాను. సో ఫస్ట్ ట్యాబ్ అడాబ్ ఫైర్ఫ్లై అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. దాని మీద క్లిక్ చేసిన తర్వాత అడాబ్ ఫైర్ఫ్లై యొక్క పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు
ఇప్పుడు ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అయితే అవ్వాలి. నేను ఆల్రెడీ ప్రీవియస్గా లాగిన్ అయిపోయి ఉన్నాను కాబట్టి నాకు డైరెక్ట్గా పేజ్ అనేది ఓపెన్ అయిందనమాట. సో ఇట్లా పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసారా టెక్స్ట్ టు ఇమేజ్ అని ఉంది. అంటే మనం ఏదైతే టెక్స్ట్ ప్రొవైడ్ చేస్తామో దాన్ని ఇమేజ్గా కన్వర్ట్ చేసి ఈ అడాబ్ ఫైర్ఫ్లై అనేది మనకి ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఈ ఇమేజ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఫర్దర్గా నెక్స్ట్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసారా ప్రాంప్ట్ అని చెప్పేసి ఉంది. సో ఈ ప్రాంప్ట్లో మీరు ఎలాంటి టైప్ ఆఫ్ స్టోరీ కావాలనుకుంటున్నారు అనేది ప్రొవైడ్ చేయండి. నేనైతే ఇందాక ChatGPTలో మనకి సీన్స్ ప్రొవైడ్ చేసింది కదా, సో సేమ్ దాన్ని అయితే కాపీ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నాను అనమాట. మీకు ఇన్ కేస్ ఇక్కడ కూడా ఈ ప్రాంప్ట్ అనేది పెద్దదైపోయింది అనుకుంటే మీరు దాన్ని జస్ట్ చూసుకొని సెర్చ్ చేసుకొని సేమ్ ఆ విధంగా అయితే సెర్చ్ చేయవచ్చు అనమాట. సో నేను ప్రాంప్ట్ని అయితే ఇక్కడ ఇచ్చి పక్కన జనరేట్ అని ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇట్లా జనరేట్ మీద క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఫ్యూ సెకండ్స్ టైం తీసుకొని ఇట్లా ఇమేజెస్ని అయితే ప్రొవైడ్ చేసింది. సో ఈ ఇమేజెస్ అనేవి రియలిస్టిక్గా ఉన్నాయి, అంటే రియల్ ఇమేజెస్ లాగా ఉన్నాయి. ఈ రియల్ ఇమేజెస్ని మీరు వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు, బట్ నాకు 3D ఇమేజెస్ ఆర్ డిస్నీ ఇమేజెస్ అనేవి కావాలన్నమాట. సో నేను ఇక్కడ ప్రాంప్ట్లో డిస్నీ క్యారెక్టర్ 3D ఇమేజెస్. సో ఇక్కడ నేను సర్చ్ బార్లో ఏం చేస్తున్నా అంటే డిస్నీ క్యారెక్టర్ 3D ఇమేజెస్ అని చెప్పేసి మిగతా అంతా ChatGPTలో ఏదైతే కాపీ చేశానో అది పేస్ట్ చేసి మళ్ళీ జనరేట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను 3D అండ్ డిస్నీ క్యారెక్టర్ అని ఇచ్చాను కాబట్టి ఇక్కడ నాకు సేమ్ అలాంటి టైప్ ఆఫ్ ఇమేజెస్ అనేవి జనరేట్ అయినాయి. సో చూసారు కదా ఇక్కడ 3D ఇమేజెస్ అలానే డిస్నీ క్యారెక్టర్ లాంటి ఇమేజెస్ అయితే జనరేట్ అయినాయి. వీటిలో ఈ 4గిట్లో మీకు ఏది కావాలంటే దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే ఇది సూటబుల్గా అనిపించి దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో జస్ట్ దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేస్తున్నా. ఇట్లా డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇది ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయి మన యొక్క గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. మీరు సేమ్ ప్రాసెస్ మీ యొక్క మొబైల్లో కూడా చేయవచ్చు అనమాట. సేమ్ ఇదే ప్రాసెస్ అయితే ఫాలో అయిపోవచ్చు. సో ఈ విధంగా నాకు కావాల్సిన ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. అండ్ అలానే డిస్నీ క్యారెక్టర్ 3D ఇమేజెస్ అనేది అట్లానే ఉంచేస్తున్నాను, ఎందుకంటే నెక్స్ట్ ఫర్దర్ స్టోరీ కూడా నాకు ఈ 3D ఇమేజెసే కావాలి కాబట్టి అట్లా ఉంచేసి, అండ్ ఇప్పుడు మళ్ళీ ChatGPTకి వచ్చేసి సీన్ 1 అయితే అయిపోయింది కదా, అండ్ అలానే నెక్స్ట్ సీన్ ఉంది కదా, సో దాన్ని రిలేటెడ్ నేను సీన్ 2ని కాపీ చేస్తున్నా. కాపీ చేసి ఇట్లా కాపీ చేసుకొని, సో ఇట్లా నేను సేమ్ అక్కడ ChatGPTలో ఏదైతే కాపీ చేసుకున్నానో దాన్ని కాపీ చేసుకొని జనరేట్ మీద క్లిక్ చేసినాక ఇట్లా కొన్ని ఇమేజెస్ అయితే ఫామ్ అయినాయి కదా, దీంట్లో నాకు ఏ ఇమేజ్ అయితే సూటబుల్గా ఉందో దాన్ని అయితే నేను డౌన్లోడ్ చేసుకుంటాను అనమాట. సో నేనైతే ఈ యొక్క ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాను. దానికోసం డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ డౌన్లోడ్ అయింది డైరెక్ట్గా మన గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో ఈ విధంగానే మీరు ChatGPTలో మిగతా ప్రాంప్ట్స్ అన్నిటిని కూడా కాపీ చేసుకొని ఇమేజెస్ అన్నీ కూడా ఈ సీన్కి తగ్గట్టు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఇమేజెస్ అన్నీ కూడా మీ గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతాయి. ఇప్పుడు మన స్టోరీకి తగ్గ ఇమేజెస్ కూడా డౌన్లోడ్ అయిపోయినాయి కదా, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఇమేజెస్ని వీడియోగా కన్వర్ట్ చేయటం అనమాట. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇంకో న్యూ ట్యాబ్కి అయితే వెళ్తున్నాను. ఇంకో న్యూ ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ రన్వే ML అని చెప్పేసి ఇస్తున్నాను అనమాట. ఈ రన్వే MLలో మనం మన యొక్క ఇమేజెస్ని వీడియోస్కి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలా రన్వే ML మీద క్లిక్ చేసినాక ఇట్లా డైరెక్ట్గా అయితే ఓపెన్ అవుతుంది, అండ్ మీరైతే లాగిన్ అవ్వాలి. నేను ఆల్రెడీ ప్రీవియస్గానే లాగిన్ అయిపోయాను, బట్ మీరు కొత్తగా వచ్చింటే లాగిన్ అయితే అవ్వాలన్నమాట. సో ఇక్కడ ట్రై రన్వే ML అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇదైతే నేను ప్రీవియస్గా క్రియేట్ చేసిన స్టోరీ అనమాట. సో మీరు స్టార్టింగ్ నుంచి చేయాలి కాబట్టి స్టార్ట్ ఏ న్యూ సెషన్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇట్లా క్లిక్ చేసిన తర్వాత సో ఇట్లా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇట్లా పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇందాక ప్రీవియస్గా ఏదైతే అడాబ్ ఫైర్ఫ్లైని యూజ్ చేసుకొని ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకున్నారో ఆ యొక్క ఇమేజెస్ని మీరు ఇక్కడ డ్రాప్ చేసి అండ్ అలానే ఆ ఇమేజ్ తగ్గ టెక్స్ట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాలన్నమాట. దాన్ని నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ డ్రాప్ అండ్ ఇమేజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసి ఇక్కడ మన డౌన్లోడెడ్ ఇమేజెస్ అన్నీ ఉంటాయి. మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని కింద అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో దట్ ఆ ఇమేజ్ అనేది అప్లోడ్ అవుతుంది రన్వే MLలోకి. ఈ ఇమేజ్ అనేది అప్లోడ్ అయ్యేలోపు కింద టెక్స్ట్లో మీరు ప్రొవైడ్ చేయండి మీ ఇమేజ్ని వీడియోగా ఎలా కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నారు అనేది ఒక టెక్స్ట్ రూపంలో రాస్తే ఆ ఇమేజ్ కూడా సేమ్ మీరు ఏ టెక్స్ట్ అయితే ప్రొవైడ్ చేశారో ఆ ఇమేజ్ అనేది ఆ వీడియోగా అయితే కన్వర్ట్ అవుతుంది. అండ్ అలానే కింద చూసుకుంటే సెకండ్స్ ఉన్నాయన్నమాట. అంటే మీ ఇమేజ్ మీకు 5 సెకండ్స్ కావాలా 10 సెకండ్స్ కావాలా అనేది సెలెక్ట్ చేసుకొని
ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద జనరేట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఫస్ట్ ఎర్రర్ చూపిస్తుంది, డ్యూ టు హెవీ డిమాండ్ కెనాట్ కన్వర్ట్ అని. బట్ మీరు దాన్ని 3 to 4 టైమ్స్ అట్లానే జనరేట్ మీద క్లిక్ చేస్తే మీ ఇమేజ్ అనేది ఇన్ క్యూ అని చెప్పేసి పడిద్ది. ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇన్ క్యూ అని పడుతుంది. ఇట్లా కాసేపు తర్వాత మీ యొక్క ఇమేజ్ అనేది వీడియోగా కన్వర్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే ఇట్లా మీకు డౌన్లోడ్ అవుతూ ఉన్నట్లు కనిపిస్తుంది. ఎప్పుడైతే అది 100%కి రీచ్ అవుతుందో అప్పుడు మీ యొక్క ఇమేజ్ అనేది 100% వీడియోగా అయితే కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూశారు కదా, మన యొక్క ఇమేజ్ అనేది 100% వీడియోగా కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ ప్లే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఇమేజ్ అనేది ఎట్లా కన్వర్ట్ అయింది అనేది మీరు వీడియోగా అయితే చూసుకోవచ్చు. అండ్ ఫర్దర్ దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి పైన చూశారు కదా, డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ అది వచ్చేసరికి మీ యొక్క డౌన్లోడ్స్లో అయితే సేవ్ అయిపోయి ఉంటుంది అనమాట. అండ్ అలానే మిగతా ఇమేజెస్ని కూడా పెట్టడం కోసం పైన డిలీట్ నొక్కేసి సేమ్ అక్కడ ఇమేజ్ దగ్గర క్లిక్ చేసి మీకు ఈసారి ఏ ఇమేజ్ కావాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద అప్లోడ్ అని ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకొని అది అప్లోడ్ అయ్యే లోపు మీరు కింద టెక్స్ట్ని అయితే ప్రొవైడ్ చేయండి. సో దట్ మీరు ఏ టెక్స్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారో ఆ విధంగా ఆ వీడియో అయితే కన్వర్ట్ అవుతుంది. అండ్ అట్లా అయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్, కింద ఎన్ని సెకండ్స్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని కింద జనరేట్ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ అనేది వీడియోగా కన్వర్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరైతే రన్వే ఎంఎల్ని యూజ్ చేసుకొని ఇమేజ్ నుంచి వీడియోగా అయితే ఈజీగా అయితే మీరు కన్వర్ట్ చేసుకో. సో ఈ విధంగా మీ యొక్క స్టోరీకి వీడియోస్ కూడా రెడీ అయిపోయినాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన యొక్క స్టోరీకి ఆడియో అనమాట. సో దానికోసం కూడా నేను ఏఐ టూల్ని యూజ్ చేసుకొని ఆడియోని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. నాకు తెలుగు ఏఐ వాయిస్ కావాలి కాబట్టి నేను నరకేట్ అని చెప్పేసి ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ ఆడియో అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేస్తున్నాను. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు ఏ లాంగ్వేజ్ కావాలి అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే తెలుగు అని సెలెక్ట్ చేసుకొని ఇట్లా పెట్టుకున్నాను. సో తెలుగులో మనకి ఏవైతే వాయిసెస్ అవైలబుల్ ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తుంది అనమాట. సో నేనైతే ఫస్ట్ ఇక్కడ లలిత అని ఉంది కదా, ఆ వాయిస్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్క్రిప్ట్ ప్లేస్లో మీ యొక్క స్టోరీని అయితే ఇవ్వాలన్నమాట. సో దానికోసం నేను ChatGPTకి వెళ్ళి నా యొక్క స్టోరీ ఉంది కదా, దాన్ని అయితే కాపీ చేసుకుంటున్నాను. సో దీంట్లో నేను కంప్లీట్ స్టోరీని అయితే ఇవ్వట్లేదు, ఎందుకంటే మన యొక్క కంప్లీట్ స్టోరీని ఇక్కడ ప్రొవైడ్ చేయటం వల్ల అది సబ్స్క్రిప్షన్ అయితే అడుగుతుంది కాబట్టి నేను కొంత స్టోరీనే ఇస్తున్నాను అనమాట. లైక్ సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ క్రియేట్ ఆడియో అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. అట్లా క్లిక్ చేసిన తర్వాత ఇది కొంతసేపటికి మనం ఏదైతే స్టోరీని ఇచ్చామో దాన్ని ఆడియోగా కన్వర్ట్ చేసి మనకైతే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు చూసారు కదా, ఈ ఆడియో అనేది మనకి రెడీ అయిపోయింది అనమాట. దాన్ని మీరు వినాలనుకుంటే ఇక్కడ ప్లే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అనగనగా ఒక చిన్న గ్రామంలో సో ఇట్లా ప్లే చేసుకొని మీరు డౌన్లోడ్ కింద ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా సేమ్ మీ యొక్క డౌన్లోడ్స్లో అయితే సేవ్ అయిపోయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ వచ్చేసరికి ఇంకా మిగతా స్టోరీని కూడా మీరు కొంతవరకు అయితే కాపీ చేసుకొని నేను ఇట్లా కాపీ చేసుకొని సేమ్ దీంట్లోకి వచ్చేసి ఇక్కడ న్యూ ఆడియో అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు ప్రీవియస్గా ఏదైతే స్టోరీ ఇచ్చారో అదనమాట దాన్ని డిలీట్ చేసేసి మీరు ఇప్పుడు కొత్తగా ఏదైతే కాపీ చేసుకున్నారో దాన్ని పేస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ క్రియేట్ ఆడియో మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఆడియో క్రియేట్ అయిన తర్వాత దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. అలా మీ యొక్క స్టోరీని మొత్తాన్ని కూడా ChatGPTలో కొంత కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని మీరైతే ఆడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట, ఈ నరకేట్ని యూజ్ చేసుకొని. సో ఇప్పుడు మనకి స్టోరీ రెడీ అయిపోయింది, ఇమేజెస్ రెడీ అయిపోయినాయి, వీడియోస్ రెడీ అయిపోయినాయి, అండ్ అలానే ఆడియో కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని అంతని కూడా ఎడిట్ చేయటం అనమాట, అంటే వీటన్నిటిని ఒక ప్లేస్లో పెట్టడం. దానికోసం మీరు నార్మల్గా మీ యొక్క యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ కోసం ఏమైతే యూజ్ చేస్తున్నారో దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే క్యాన్వానైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే క్యాన్వాలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ క్యాన్వా కోసం నేను మళ్ళీ బ్రౌజర్లో క్యాన్వా అని చెప్పేసి టైప్ చేస్తున్నా. ఇట్లా క్యాన్వా అని టైప్ చేసేసి ఇక్కడ నేను యూట్యూబ్ లాంగ్ వీడియో తీయాలనుకుంటున్నా కాబట్టి ఇక్కడ సెర్చ్ బార్లో యూట్యూబ్ వీడియో అని చెప్పేసి ఇస్తున్నాను. ఇట్లా యూట్యూబ్ వీడియో అని ప్రొవైడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యూట్యూబ్ వీడియోకి సంబంధించి మనకి ఇక్కడ చూపిస్తుంది కదా యూట్యూబ్ వీడియో చాప్టర్ అని, దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ క్రియేట్ బ్లాంక్ అని ఉంది కదా, సో ఎందుకంటే ఇది కొత్తగా మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ బ్లాంక్ అని క్లిక్ చేస్తున్నాం.
ఇట్లా క్రియేట్ బ్లాంక్ మీద క్లిక్ చేసిన తర్వాత మన యూట్యూబ్ లాంగ్ వీడియో యొక్క లెంత్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ మన యొక్క స్టోరీని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎడిట్ చేసుకోవడానికి మనం ఇందాక ఏదైతే ఇమేజెస్ని అలానే వీడియోస్ని అండ్ ఆడియోని మనం ఏదైతే డౌన్లోడ్ చేసామో వాటన్నిటిని ఈ క్యాన్వాలోకి ప్లేస్ చేయాలన్నమాట. సో దానికోసం ఏం చేయాలంటే అప్లోడ్స్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో ఈ అప్లోడ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అని ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్గా ఇది మీ యొక్క డౌన్లోడ్స్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు ఏదైతే ఆడియో డౌన్లోడ్ చేశారో అండ్ అలానే వీడియోస్ డౌన్లోడ్ చేశారో వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ అని ఉంది కదా, అప్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో అవన్నీ కూడా మీరు ఆడియో అయితే ఆడియో, అలానే వీడియోస్ అయితే వీడియోస్ అండ్ అలానే ఇమేజెస్ అయితే ఇమేజెస్, ఇవన్నీ కూడా మీ యొక్క డౌన్లోడ్స్ అన్నీ వీటిలో ఉండిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మీరైతే దీని ద్వారా స్టోరీని అయితే క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో దానికోసం నా యొక్క స్టోరీలో ఫస్ట్ వీడియో ఏదైతే ఉందో దాన్ని అయితే ఇక్కడ ప్లేస్ చేయాలన్నమాట. సో నా యొక్క స్టోరీలో ఫస్ట్ వీడియో అయితే ఇది. నేను జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మన యొక్క వీడియో అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ రన్వే అని చెప్పేసి చిన్న వాటర్ మార్క్ కనపడుతుంది కదా, దాన్ని తీసేయడానికి జస్ట్ ఇక్కడ వరకు నేను క్రాప్ చేస్తున్నాను అనమాట. సో దట్ నాకు ఆ వాటర్ మార్క్ అనేది కనపడదు. అండ్ క్రాప్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి సెట్ వీడియోస్ బ్యాక్గ్రౌండ్ అంటున్నా. అట్లా అనటం వల్ల మన యొక్క లెంత్కి తగ్గట్టు ఆ వీడియో అంతా కూడా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ప్లే చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా అయితే ప్లే అవుతుందన్నమాట. అండ్ అలానే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, అంటే యాడ్ పేజ్ అనమాట. అంటే మన యొక్క ఫర్దర్ వీడియోని యాడ్ చేసుకోవడానికి. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ఉందో అదైతే నేను యాడ్ చేస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా అనమాట. దీంట్లో కూడా సేమ్ నేను ఇక్కడ వరకు క్రాప్ చేసేసి ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్ వీడియోస్ బ్యాక్గ్రౌండ్ అంటున్నా. సో ఈ విధంగా మీ వీడియోస్ ఎన్నైతే ఉన్నాయో అన్నిటిని కూడా ఈ విధంగా అయితే మీరు యాడ్ చేసేసుకోండి. ఇట్లా అన్నిటిని కూడా ఫర్దర్గా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మన యొక్క స్టోరీ అంతా కూడా యాడ్ చేసాం కదా, దీనికి ఆడియోని యాడ్ చేయడం కోసం నేనైతే ఈ కర్సర్ని ముందుకు తెచ్చేస్తున్నా. సో దట్ అక్కడి నుంచి మన ఆడియో అయితే ప్లేస్ అవుతుందన్నమాట. ఈ ఆడియోస్లోకి వచ్చేసి మనం ఇందాక కొంచెం ముక్కలుగా మన యొక్క ఆడియో అనేది సేవ్ చేసాం కదా, ఎందుకంటే సబ్స్క్రిప్షన్ అడుగుతుందని కొంచెమే చేసాం కదా. సో అందుకనే ఇక్కడ మీరు ఫస్ట్ ఆడియో వినండి. మీరు ప్లే చేసి ఏ ఆడియో అయితే ఫస్ట్ మీరు పెట్టాలనుకుంటున్నారో దాన్ని ప్లే చేసి ఆ ఆడియోని అయితే మీరు పెట్టండి అనమాట. ఈ ఆడియోస్ని మీరు మొత్తం విని మీ వీడియోలో ఏదైతే ఫస్ట్ ఆడియో వచ్చిందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇట్లా ప్లే చేసి విని నా ఆడియోని అయితే ఇట్లా ప్లేస్ చేస్తున్నాను అనమాట. సో ఈ ఆడియోని ప్లేస్ చేసిన తర్వాత మీరు ఒకసారి అనగనగా ఓ గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు. సో ఇట్లా ప్లే చేసి మీరు విని దానికి తగ్గట్టు మీరు ఈ వీడియోని ఎడిట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఆ విలేజ్ గురించి కొంతవరకే చెప్పింది. సో నేను అక్కడితో ఆపేసి ఈ వీడియోని ఇక్కడ వరకు నేనైతే ఇట్లా తీసుకొని వస్తున్నాను అనమాట. సో దట్ అక్కడ వరకే ఆ యొక్క క్యారెక్టర్ గురించి చెప్తుంది. రామయ్య అనే వృద్ధుడు. సో ఇట్లా చూసారు కదా, ఇక్కడ వరకు నేనైతే ఎడిట్ చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అనే వృద్ధుడు మరియు రాజు అనే చిన్నారి. ఇప్పుడు ఈయన గురించి ఈ కొంచెం వరకే చెప్తుంది. సో దట్ నేను ఈ కొంచెం వరకే ఇట్లా పెడుతున్నాను. ఇక్కడ బాబు గురించి చెప్తుంది కాబట్టి ఈ బాబుని ఇక్కడ వరకు అయితే పెడుతున్నాను. ఇప్పుడు ప్లే చేస్తున్నాను. అనగా ఓ గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు మరియు రాజు అనే చిన్నారి ఉండేవారు. సో చూసారు కదా, ఈ విధంగా మీ ఆడియోకి తగ్గట్టు మీ వీడియోని లెంత్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఇట్లా లెంత్ ఇంక్రీజ్ చేయొచ్చు, లేదు డిక్రీజ్ చేయాలనుకుంటే జస్ట్ ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇట్లా అయితే మీరు డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలానే నెక్స్ట్ ఫర్దర్ పేజ్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ ప్లస్ మీద క్లిక్ చేస్తే ఫర్దర్ పేజ్ అనేది యాడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీరు వీడియోస్కి వెళ్ళిపోయి ఏ వీడియో కావాలంటే ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఆ లెంత్కి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్లో పెట్టేసి మీరు ఆడియోను కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ విధంగా మీరు ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ షేర్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఈ షేర్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మళ్ళీ డౌన్లోడ్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క వీడియో అనేది డౌన్లోడ్ అయిపోయి మీ యొక్క డౌన్లోడ్స్లో అయితే సేవ్ అయిపోయి ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు క్యాన్వాని యూజ్ చేసుకొని మీ యొక్క వీడియో ఎడిటింగ్ని ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. అండ్ అలానే మీ వీడియోస్కి కాపీరైట్ ఇష్యూస్ కానీ మానిటైజేషన్ ప్రాబ్లం కానీ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే మీరు ఎవరి కంటెంట్ కూడా కాపీ చేయకూడదు. వేరే వాళ్ళు పెట్టిన ఏ వీడియోస్ సేమ్ మీరు పెట్టేయడం కానీ అట్లా చేయకూడదు. అండ్ అలానే యూట్యూబ్ వాళ్ళు రీసెంట్గా ఇచ్చిన ఆల్టర్డ్ కంటెంట్ ఆప్షన్ ఉంటుంది కదా, మీ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు అక్కడ ఆల్టర్డ్ కంటెంట్ని ఎనేబుల్ చేసి మీ వీడియోస్ కనుక అప్లోడ్ చేస్తే మీకు మానిటైజేషన్ ప్రాబ్లం కానీ కాపీరైట్ ఇష్యూస్ కానీ ఏమీ రావు.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సో దట్ నాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. అండ్ అలానే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీరు మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.